ప్రేమించు వారికి నీవు దయచేట్లు తట్టు తీర్కనింపు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకు. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచించు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నీ కన్నీరు ఏరులై పారాను. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయములు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్పష్టమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుడు తన పరిశుద్ధ దీవించాడు. నీ ఆజ్ఞ ఎందైన అధిక వాంఛ, ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ. ఈ యొక్క సన్నిధిలో అధిక వాంఛ అధిక వాంఛ. అధిక వాంఛ అంటే ఏంటిది? మరీ ఎక్కువ. లాంగ్, ఐ లాంగ్ ఫర్ దై కమాండ్మెంట్స్. నా నోరు తెరచి ఉగర్చుచున్నాను. నోరు తెరిచి ఉగర్చుచున్నాడు అంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి అందులో. ఇందులో ధర్మశాస్త్రంలో పంచకాండాలలో 613 ఆజ్ఞలు. చాలా ఊకే ధ్యానించడం వల్ల ఆయన నోరు ఓర్చున్నాడు అని అంటున్నాడు అన్నట్టు. ఆయన ఎప్పటికీ ధ్యానిస్తాడు అన్నాడు. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ నామమును ప్రేమించు వారికి, ఆయన నామాన్ని ప్రేమించే వారికి దేవుడు కదా, ఆయన నామాన్ని ది హషేమ్ అంటారు. హషేమ్ అంటే ది నేమ్ అంటారు. హెబ్రీ భాషలో హషేమ్ అంటారు. అంటే ది, షేమ్ అంటే నామము, నేమ్ అన్నట్టు. నీ నామాన్ని ప్రేమించువారు, ఆయన నామాన్ని ప్రేమించువారికి నీవు చేయదగినట్టు. అంటే ఆయనను ప్రేమించేవారు ఆయనకు ఎంతగా ఆయనకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం దేవునికి. దేవుని నామాన్ని ప్రేమించే వారికి దేవుడు వాళ్ళను చాలా ఇష్టపడతాడు అన్నట్టు. అందుకే యూదులు ఆయన నామాన్ని ప్రేమించేవారు అన్నట్టు. వాళ్ళు ప్రేమిస్తారు కనుక ఆయనను దేవుడు యూదులను బాగా వారిని ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యూదులు ఎట్లా ఉంటారంటే, ఒక ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనగానే యూదులందరూ వస్తారు, లేడీస్ కూడా వస్తారు, జెంట్స్ కూడా వస్తారు. అది హమాస్ ఎట్లా పడిపోయింది మొత్తం, అది ఒక నేలమట్టం అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ నేలమట్టం అయిపోయినాయి. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తాడు వాళ్ళని, నీ నామాన్ని ప్రేమించుతారు అన్నారు. చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. వాళ్ళకి ఎట్లా చేస్తున్నావు? నన్ను కూడా కరుణింపు. మెర్సీ, కరుణింపు. హెస్డ్ అంటే ఈ యొక్క హెబ్రీ భాషలో హెస్డ్ అంటారు, కరుణింపు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. వాక్యమును బట్టి అడుగులు స్థిరపరచాడు అన్నట్టు. అడుగులు అంటే మన వేసే పాదాలు, క్రియలు, ప్రతి అడుగు స్థిరపరచుము అని అంటున్నాడు. ఆ యొక్క వాక్యమును బట్టి ప్రతి అడుగు మనం ఈ పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పండుకునేటప్పుడు వరకు మనం ఎట్లా చేయాలో ఆయన నిర్ణయిస్తాడు, మన అడుగులను స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యమును బట్టి మనము
నడుచుకుంటున్నాం కనుక, స్థిరపరుస్తున్నాం కనుక ఆయనే మన అడుగులను స్థిరపరుస్తాడు. మనకు ఎవరు కలవాలో ఎవరు కలవకూడదో ఆయన నిర్ణయిస్తాడు. మనం ఇట్లా వస్తుంటే ఎవరు కలవద్దో ఆయన నిర్ణయిస్తాడు, ఎవరు కలవాలో ఆయన నిర్ణయిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో. ఈ ఆ స్థిరపరిచి నా అడుగులు స్థిరపరిచి ఏ పాపమును నన్ను ఏలనీయకు. పాపము ఏలుతుంది, పాపము ఏలుతుంది. ఆ ఏలే పాపాన్ని దూరం చేయి అంటున్నాడు. ఈ పాపము మన రక్త మాంసం, మనం రక్తము మాంసము శరీరంతో ఉన్నంత మట్టుకు ఆధిపత్యం ఉంటుంది దానికి. దేనికి? పాపానికి ఆధిపత్యం ఉంటుంది, అనుక్షణం ఉంటుంది, అటాక్ చేస్తూనే ఉంటుంది. కానీ దేవుడు అన్నిటి నుండి తప్పిస్తాడు. ఈ పాపం నుండి మనల్ని తప్పించేవాడు మన దేవుడే. మనం తప్పించాలని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన వల్ల కాదు, ఆయనతోనే అవుతుంది. మనము ఏమనుకుంటామంటే ఇట్లా పోతే నేను ఇది వాళ్ళు దడతారు కనుక ఎందుకు వాళ్ళతో లొల్లి, ఇట్లా పోదామని అనుకుంటాం. కానీ మన వల్ల కాదు అది. ఆయనే తప్పిస్తాడు వాళ్ళను. ఎట్లా తప్పిస్తాడనంటే ఆశ్చర్య రీతిగా తప్పిస్తాడు. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపము. ఉపదేశము అని అంటే ప్రిసెప్ట్స్ అంటారు అన్నాడు. ప్రిసెప్ట్స్, ఉపదేశం. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు అనుసరించాలి మన ఉపదేశములను. మనుషుల బలాత్కారము నుండి నన్ను మనుషులు అంటే ఈ సాతానుడు ఈ మనలను ఒక దిక్కు నెడుతుంటుంది, దేవుడు మనకు ఒక దిక్కు ఉంటాడు అన్నట్టు. దేవునికి సాతానుకు దగ్గర సంబంధం ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడో సాతాను కూడా అదే చేస్తాడు. దేవుడు ఏదో చేయాలో సాతాను అలా చేస్తాడు. ఈ మనుషుల బలాత్కారము నుండి నన్ను విడిపింపు అని ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు. అంటే సాతాను యొక్క బలాత్కారం నుండి విడిపించబడాలి మనం. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క పాపంను ఏలడానికి ఈ లోకంలో ఉంటాము. కానీ అదృశ్య శక్తులు మనల్ని ఫాలో చేస్తారు. అదృశ్య శక్తులు మనల్ని ఫాలో చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది. అదృశ్య శక్తులు అవి నాలుగు ఉంటాయి. ఏంటి అంటే అవి ప్రధానులు ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు ఉంటారు. నాలుగవది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఈ నాలుగు ఫాలో అవుతాయి మనల్ని ఎప్పటికీ ఫాలో అవుతాయి, ఎప్పుడూ మనలను అడ్డగిస్తాయి అన్నట్టు. ఏంటి ఈ నాలుగు? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఈ నాలుగు మనల్ని ఎప్పుడూ అడ్డగిస్తాయి. కానీ ఈ నాలుగిటి నుండి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయవు. ఆయన ముఖకాంతి, ఆ ముఖకాంతిని చూసి ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు, దురాత్మల సమూహములు ఇట్లా దూరం అవుతాయి అన్నట్టు. ఆయన ముఖకాంతిని బట్టి, ఆయన ముఖకాంతి నీ కట్టడలను నాకు బోధించుము. కట్టడలు ఏంటివి? తల్లితో ఎట్లుండాలి, తండ్రితో ఎట్లుండాలి, తల్లిని ఎట్లా గౌరవించాలి, తండ్రిని ఎట్లా గౌరవించాలి, భార్యతో ఎట్లుండాలి, భర్తతో ఎట్లుండాలి, ఇవే కట్టడాలు. ఈ వెహికల్ మీద పోయేటప్పుడు ఏమేమి ధరించాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ అది ఉన్నప్పుడు అది స్టాప్ అన్నప్పుడు మనం స్టాప్గానే పోవాలి. పోతే అంతే సంగతి. దేవుడు ఏం చేయలేడు. స్టాప్ అని రెడ్ పెడితే స్టాప్ ఉండాలి. ఆ యొక్క ఈ గ్రీన్ది పడితే పోవాలి, ఎల్లో పడితే అటు ఇటు చూడాలి.
అటు ఇటు చూడాలి. అది కట్టడాలు అవన్నీ కట్టడాలు. అవి కట్టడాలను దేనికి నిర్మించిందంటే ఆకాశ నక్షత్రాలకు నియమించాం. ఆకాశ నక్షత్రాలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, సూర్యుడు ఇటు నుండి ఇటు పోవాలి, చంద్రుడు ఇటు రావాలని కట్టడాలు నియమించింది అన్నట్టు. కట్టడలను నాకు బోధించుము అని అంటున్నారు. నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు పారాను. చూసిన కీర్తనకారుడు ఏమంటున్నాడు, ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రం అంటే ఏంటిదమ్మా? ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు. ఈ పంచకాండాల్లో ఉన్న వాటిని మర్చిపోతే ఏమవుతుంది? కన్నీళ్ళు గాడుస్తుంటాడు ఆయన. ఇక వీడు ఇక దేవుని దగ్గరికి రాడుగా అని చాలా కన్నీరు గాడుతున్నాడు. మనం కూడా ఈ యొక్క నశించుచున్న లోకం కొరకు మనం కన్నీరు కార్చాలి. నశించుచున్న లోకం కొరకు కన్నీరు కార్చాలి. ఈయన కన్నీరు కార్చుతుండ్రు. వాళ్ళు నశించిపోతారు కదా, ధర్మశాస్త్రం అనుసరించకపోతే ఏమవుతుంది? నశించిపోతారు. అందుకోసమే ఆయన కన్నీరు ఏరులై పారుతున్నాయి. మనము వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రమును అనుసరించువారు అధికంగా లేవాలని ప్రార్థన చేయాలి. ఇది రక్షణను గురించిన ఈ యొక్క వాక్యం. ఇది రక్షింపబడలేదు అని ఆయన కన్నీరు ఏర్పాట్లు అయిపోతున్నాయి. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిమంతుడవు, రైచియస్ పర్సన్. సాదిక్ అంటారు అన్నట్టు, సాదిక్ అని అంటారు అన్నట్టు. అది హెబ్రీ భాషలో సాదిక్ అని అంటే రైచియస్ పర్సన్. మా ఫ్రెండ్ పేరు సాదికే. సాదిక్ అంటే రైచియస్ పర్సన్. నీవు న్యాయ విధులు యథార్థములు అంటే జడ్జిమెంట్. ఆయన జడ్జిమెంట్స్ ఎట్లుంటాయి అన్నట్టు? యథార్థంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఏది పెట్టాలో ఆయన పెడతాడు. ఆయన దుష్టునికి ఎప్పుడు నిర్ణయించాలో అప్పుడు నిర్ణయించాడు. అది దేవుని చేతిలో ఉంటుంది. అది యేసు ప్రభు చేతిలో కూడా ఉండదు. యేసు ప్రభు చేతిలో ఉండదని ఆయన చెప్పిండు. ఆయన దేవుని చేతిలోనే ఉంటుంది. అది నిర్ణయించాడు. దుష్టునికి ఎప్పుడు చావు రావాలో అప్పుడు నిర్ణయించాడు. ఈ లోకానికి ఎప్పుడు ఈ యొక్క పడిపోవాలో అది నిర్ణయించాడు. 7 పండుగలు ఉంటాయి. అవే 7 పండుగలు నిర్ణయించిండు అన్నట్టు. మొదటి పండుగ ఏం పండుగ? పస్కా పండుగ. రెండవ పండుగ ఏం పండుగ? పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ఏం పండుగ? ప్రథమ ఫలముల పండుగ. 4వ పండుగ ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. 5వ పండుగ ఏ పండుగ? బూరల పండుగ. 6వ పండుగ ఏ పండుగ? ప్రాయశ్చిత్తార్థపు పండుగ. 7వ పండుగ ఏ పండుగ? పర్ణశాలల పండుగ. అవి దేవుడు సెట్ చేసాడు. 4 అయిపోయినాయి. అవి పాసోవర్ అయిపోయింది, పస్కా పండుగ అయిపోయింది, పులియని రొట్టెల పండుగ అయిపోయింది, ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది, ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అయిపోయింది. పెంతెకోస్తు రోజే ఈ సంఘం స్థాపింపబడింది. ఇంకా 3 పండుగలు ఉన్నాయి. అప్పటితో క్లోజ్ అవుతుంది ఈ యొక్క భూలోకం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. న్యాయ విధులు వాటిని ఏమంటారంటే మొయడీమ్స్ అంటారు అన్నట్టు. నిర్ణయించిన కాలం, ఆయన నిర్ణయించిన కాలము మొయడీమ్స్ అంటారు అన్నట్టు. అంటే హెబ్రీ భాషలో అంటారు మొయడీమ్స్. నీతిని బట్టి, పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించినావు. ఆయన నియమించిండు. శాసనాలు ఎట్లా నియమించిండు? ఆయన 7 పండుగలను ఎట్లా నియమించిండు? పూర్ణ విశ్వాసతను బట్టి నిర్ణయించిండు అన్నట్టు. నీతిని బట్టి, పూర్ణ విశ్వాసాన్ని బట్టి నిర్ణయించిండు. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మన విరోధులు ఏం చేస్తారు? వాక్యాన్ని మర్చిపోదురు. కానీ ఈయన ఏమంటున్నాడు? నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించుచున్నది అంటే
కన్జ్యూమ్డ్ అని అంటే ఇది నశించిపోతున్నా అన్నట్టు. ఆయన శరీరం అంతా నశించిపోతుంది అన్నట్టు. ఎందుకు? నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు కనుక, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆసక్తి అనేది తెలుసు కదా, ఆసక్తి అంటే ఇష్టము. భక్షించుచున్నది అంటే తినివేస్తుంది అన్నట్టు. ఆయనను తినివేస్తుంది. కరెక్ట్, అది మాట కరెక్ట్. అది తినివేస్తుంది. రాజీ, నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన మాట ఎట్లాంటిది? మిక్కిలి స్వచ్ఛమైన. దై వర్డ్ అని అంటే ఏంటిదంటే లోగోస్ అని అంటారు అన్నట్టు. లోగోస్ ఏ భాష అది? లోగోస్ గ్రీకు భాష. దబార్ అనేది హెబ్రీ భాష. ఆ దబార్ ఎవరు? ఆ లోగోస్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. లోగోస్, థియాలజీ, లోజీ అంటే స్టడీ అన్నట్టు, అంటే మాట అన్నట్టు. థియాలజీ, సైకాలజీ, మనిషి యొక్క ప్రవర్తన ఎట్లుండాలని, అది యేసు ప్రభువే. లోగోస్ అనేది అని ఉంటుంది. మిక్కిలి స్వచ్ఛమైనది. ఎలాంటిది? ప్యూర్ అన్నట్టు. మిక్కిలి అది నీ సేవకునికి ప్రియమైనది. నీ సేవకుడు ఎట్లా? ప్రియమైన నీ మాట. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.